యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం త్వరగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. నా తండ్రి నన్ను ప్రేమించను, ఈ కారణము చేతనే నా ప్రాణమును మరలా పొందుటకై. చూడండి, దేనికి చనిపోతాడంట? చనిపోయి సమాధిలో ఉండటం కోసమా చనిపోయేది? మరి దేనికోసం అంట? మరలా పొందుట కొరకై. ఆ జీవాన్ని మరలా పొందుట కొరకై ముందే చాలా క్లియర్గా చెప్తున్నాడండి యేసు ప్రభు. ముందే చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడండి, చనిపోతాను. కానీ దేనికోసం? సమాధిలోనే ఉండటం కోసమా? కాదు, మరలా పొందటము కొరకై. ఆ తర్వాత ఎవ్వడు నా ప్రాణము తీయలేడో. ఈ మాట గుర్తుపెట్టుకునండి, ఎవ్వడు కూడా యేసయ్య ప్రాణం. ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకుందాం. నిజమే, పిలాతుడు 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కారియోతు, ఇశ్రాయేలు ప్రజలు, రోమీయులు కూడబలుక్కొని యేసు ప్రభుని సిలువ వేశారు. అవునా కాదా? ఇదంతా నిజమే, సత్యం ప్రియులారా. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, యేసు ప్రభు తనంతట తానుగా తనను తాను ఆ యొక్క మరణానికి సమర్పించుకోకపోతే ఆయన్ని ఎవ్వరూ ఏమీ చేసేవాళ్ళు, చేయగలిగేవాళ్ళు కాదు ప్రియులారా. అవును, ఆయన తనను తాను మన కొరకై, మన రక్షణార్థమై, తన పునరుత్థానము కొరకై తనను తాను సమర్పించుకున్నాడు ప్రియులారా. ప్రాణాన్ని దారపోశాడు. ఆ ప్రాణం మరలా తనను తాను తీసుకునే శక్తి ఆయనలో ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిలువలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆయన పక్క ఎంతమంది ఉన్నారండి? 2 ఉన్నారు. మొత్తం కలిపి ఎంతమంది అండి? ఎంతమంది మొత్తం కలిపి? 3. ముగ్గురులో ఎవరు ముందు చనిపోయారు? ఎలా తెలుసు మీకు? యోహాను సువార్తలో చనిపోయిన వాళ్ళ కాళ్ళు విరక్కొట్టరండి. ఎవరి కాళ్ళు విరక్కొట్టారు? 2 దొంగల యొక్క కాళ్ళు. అక్కడ ఏమనుంటుందంటే, అప్పటికే యేసు మరణించి ఉండుట చేత ఆయన కాళ్ళు విరక్కొట్టలేదు. మీకు అందరికీ ఒక ప్రశ్న అండి, యేసు ప్రభువు ఆ దొంగల కంటే బలహీనుడు, అంత తొందరగా చచ్చిపోయాడు? మరి ఎందుకంత తొందరగా చచ్చిపోయాడు? ఆయన నిర్ణయించుకున్నాడు. He has decided to give his life. ఆయన నిర్ణయించుకున్నాడండి. ఈ మాట మనందరం గుర్తుపెట్టుకోవాలండి. యేసు మరణం సందర్భంలో తనతో పాటు 2 కూడా సిలువ వేయబడ్డారు. కానీ వాళ్ళ ముగ్గురులో మొదటిగా చనిపోయింది ఎవరో? యేసు ప్రభువే. వాళ్ళిద్దరికంటే కూడా బలహీనుడా యేసు ప్రభు? కాదండి. మరి ఎందుకు ముందే చనిపోయాడు యేసు ప్రభు? తాను ఆ గడియ కొరకై ఆరాటపడ్డాడండి. ఏ గడియ కొరకై? తండ్రి చిత్తను నెరవేర్చి నీకు నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడము కొరకై నేను మరణించాలి అని ఆయనకు తెలుసు కాబట్టి, మరణించి వల్ల జీవంతోటి లేవాలని తెలుసు కాబట్టి ప్రియులారా, ఆయన నిర్ణయించుకున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతులకి అప్పగించుచున్నాను అన్నాడు. తనంతట తానుగా తన ప్రాణాన్ని తండ్రి చేతులకి అప్పగించాడు. అది ఆయనకు నిర్ణయం ప్రియులారా. మనం మార్కు సువార్తను చదివితే యేసు ప్రభు మరణించాడని శతాధిపతి నుండి విని అప్పుడే చనిపోయాడా ఆయన? ఆశ్చర్యపోతాడు పిలాతుడు కూడా, నమ్మడు. అంత తొందరగా చచ్చిపోయాడు ఆయన. 6 అడుగుల ఆజానుబాహుడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. 10,000లో అతి సుందరుడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. సర్వశ్రీ. నేను మొన్న చదివానండి ఒక క్యాప్షన్, పుస్తకం చదువుతుంటే తెలిసింది. ఆయనంట 85 kgs ఉండేవాడంట, 6 feet సుమారుగా ఉండేవాడంట అండి. ఆయన మంచి దృఢవంతుడు, బలవంతుడు ప్రియులారా. ఆయన శక్తి ప్రార్థన నుండి వచ్చినట్టు శక్తి ప్రియులారా. అంత సులువుగా కానీ మరణించాలని ఆయన నిర్ణయించుకున్నాడండి. ఎందుకని? యోహాను సువార్తలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 17వ వచనంలో, నా తండ్రి నన్ను ప్రేమించును, ఎలయన నా ప్రాణమును మరలా పొందుటకై దానిని నేనే ధారపోస్తాను. ఆ తరువాత చక్కని మాట ఉంటుంది, చదవండి. ఎవ్వడూ నా ప్రాణము తీయలేడు.
నా అంతట నేనే ధారపోయుటకును ఏం చేయటానికంటండి, మరలా పొందుట కొరకై అంటండి. చాలా ముఖ్యమైన మాట ఇది. ఉత్థానం ఇక్కడే ఉందండి, ఈ మాటల్లోనే ఉంది. మరలా పొందటము కొరకై నాకు అధికారము కలదు, ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంగా మీకు ఈరోజు మనం చదువుకోవలసినటువంటి అతి ముఖ్యమైన మాటను ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీ పత్రిక, దయచేసి వాక్యాన్ని తీసుకుందాం. ఈరోజు మనందరం చదువుకోవాల్సిన అతి ముఖ్యమైన మాటను ఒకసారి ధ్యానం చేసుకుందామండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. సిలువలో ఏం జరిగింది ఒకసారి మనకు అర్థమవుతుంది ఈ మాట. దయచేసి అండర్లైన్ చేసుకోండి. తర్వాత కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ఆ సిలువ పైన క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే సిలువ మీద, ఇప్పుడు మనం నేర్చుకోవాలి, ఇది చాలా ముఖ్యమండి. సిలువ మీద యేసు ప్రభు ఏం చేశాడంట, ఆ సిలువ పైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేసి వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరిని ఆయన బహిరంగముగా ప్రదర్శించను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటున్నాం యేసు ప్రభువుని వాళ్ళు సిలువను మోయించారు అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏమంటుందంటే ఆయన సిలువ యాత్రలో ఈ ప్రధానులని, ఈ అధికారులను ఏం చేశాడంట, ఆయన మెడకి తాడు కట్టంటండి, ఏం చేశాడట, ఈడ్చుకుంటా వెళ్ళాడంటండి యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యం ఉంది ప్రియులారా. మనం అనుకుంటాము యేసు ప్రభువుని వాళ్ళు చంపారు అనుకుంటామండి. లేదు, సిలువలో యేసు ప్రభువును వాళ్ళు చంపలేదండి. ఆ సిలువ యాత్రలో ఏం చేశాడంటే యేసు ప్రభువు ఈ ప్రధానులని, ఈ సైతానులను అన్నిటినీ కూడా మెడకి ఉచ్చు వేసి వాళ్ళని ఈడ్చుకుంటా వెళ్ళాడంటండి సిలువ యాత్రలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది మరణ యాత్ర కాదండి, సిలువ యాత్ర. ఏ యాత్ర? విజయ యాత్ర. ఏ యాత్ర? విజయ యాత్ర. ప్రియులకు దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. దానికి ముందు ఒక వాక్యాన్ని చదువు తల్లి దయచేసి. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీవు మరణాన్ని గెలిచినటువంటి యేసయ్య బిడ్డవే. సాతాను మీద విజయాన్ని పొందినటువంటి దేవుని యొక్క కుమార్తెవి, కుమారుడివి. ఆయన జయము పొందినటువంటి వాడు. సమాధి ఖాళీగా ఉంది. దేవదూత అంటుంది ఆయన సజీవుడై లేచాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక దేవదూత వచ్చి చెప్పింది. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా ఒక దేవదూత వచ్చి చెప్తుంది. అవునా కాదా? గొల్లలతోటి ఏమని చెప్పింది దేవుని యొక్క దూత? నేడు మీకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును తెలియజేయుదును. దావీదు నగరమున నేడు మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, జన్మించి ఉన్నాడు అని పలికాడు. ఇక్కడ దేవుని యొక్క దూత సమాధి దగ్గరకు వచ్చినటువంటి వారితో ఏమంటుంది? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి కోసం వెతుకుతున్నాం? సిలువ వేయబడిన క్రీస్తు కోసం వెతుకుతున్నామా? సజీవుడైన క్రీస్తు కొరకై వెతుకుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాత్రికాల సమయంలో. చనిపోయినటువంటి యేసు ప్రభు శవం కోసం వెతుకుతున్నావా నీవు? లేకపోతే ఉత్థానుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని కోసం వెతుకుతున్నావా నీవు? స్త్రీలు ప్రియులారా, చనిపోయిన యేసయ్య కోసం వెతుకుతున్నారు. దేవుని యొక్క దూత అంటుంది, పిచ్చోళ్ళారా, సజీవుడైనటువంటి ఆయన కోసం మృతులలో ఎలా వెతుకుతున్నారు మీరు? మార్కు సువార్త ఈనాటి సువిశేషం. ప్రియులారా, క్రైస్తవులారా, మనం
నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఈనాటి సువిశేషాన్ని తీసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, ఇదిగో 6వ వచనములో ఏమని ఉందో చదువుకున్న పిల్లారా. అతడు వారితో మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఎవరిని వెతకాలండి అసలు? వాళ్ళు ఎవరిని వెతకాలి? సజీవుడైన దేవుడిని వెతకాలి కదా. ఎందుకని? పరిసయ్యులకు గుర్తుంది, ధర్మశాస్త్ర బోధలకు గుర్తుంది. ఏమని? ఆయన 3వ నాడు లేస్తానని చెప్పాడని వాళ్ళకు గుర్తుంది. కానీ వీళ్ళకి మాత్రం గుర్తు లేదు. వీళ్ళకి గుర్తు లేదండి, వీళ్ళకి అవి గుర్తులేవు. సజీవుడిగా లేచాడు. ఆ సజీవుడైన దేవుణ్ణి వెతకాల్సినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి యేసు కోసం వెతుకుతున్నారు. నీవెవరి కోసం వెతుకుతున్నావు నీ జీవితంలో? ఇంకా చనిపోయిన యేసయ్యనే మనసులో ఉంచుకుంటున్నావా? నీ దేవుడు సజీవుడు బిడ్డ, నీ దేవుడు సజీవుడు. ఆయన పాపాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, సైతానును గెలిచాడు. ఈ మూడిటిని కూడా గెలిచాడు. మరణాన్ని మరణం పాలు చేశాడు. నీవెవరి కోసం వెతుకుతున్నావు? పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నారు పిల్లారు? 54వ వచనంలో, కనుక భౌతికమైనది అమరమైన దానిని కప్పుకొనినప్పుడు, మరణించినది మరణింపని దానిని ధరించినప్పుడు మృత్యువు నాశనము చేయబడింది, విజయము సంపూర్ణమయ్యింది అని పరిశుద్ధ గ్రంథ వాక్యం యథార్థమగును. ఇప్పుడు ఏమంటున్నాడండి? ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా, బాధ కలిగింపగలని శక్తి ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచాడు యేసు ప్రభు. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇక మరణము లేదో. నిత్య జీవితాన్ని యేసయ్య మన కొరకై ప్రసాదించాడు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా నీరసంగా ఉండకూడదండి, నీరసంగా ఉండకూడదు. ఎందుకని? దేవుని యొక్క దూత ఏమన్నది? నిదానంగా వెళ్ళి ప్రకటించండి అన్నదా? ఏమన్నది? పరిగిడి ప్రకటించండి. ఏం ప్రకటించాలి? నా యేసయ్య సమాధిలో లేడో, నా యేసయ్య సజీవుడిగా లేచాడో, నా యేసయ్య సజీవుడో, ఆయన లోకాంత్యం వరకు నాతో సదా ఉంటానని చెప్పాడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరమో లేదో. ఆయన నన్ను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. పిల్లారా, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకున్న పిల్లారా, ఏమంటాడు అక్కడ? హెబ్రీ పత్రికాకారుడు పిల్లారా ఒక గొప్ప మాటని మనకు అక్కడ తెలియజేస్తాడు. హెబ్రీలకు రాయబడినట్టు లేక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్న పిల్లారా, తాను పుత్రులని పిలుచువారు రక్త మాంస పురితులగు శరీరములు గలవారగుటచే తనను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావం ముందు తానును భాగస్వామి అయ్యను. ఇప్పుడు చదువుకుందాం. యేసు ప్రభు ఎందుకు మనిషిగా పుట్టాడు ఈ లోకంలో? ఎందుకు మనిషిగా ఈ లోకంలోనికి వచ్చాడు? ఏంటండి? శరీరాన్ని ఎందుకు ధరించాడు యేసు ప్రభు? మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నాశనము చేయుటకును, తద్వారా మృత్యు భయము చేత తన జీవితమంతయు బానిసత్వము గడిపిన వారిని విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లైన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు ఉత్థానమయ్యాడు నిజమే, మరణాన్ని గెలిచాడు నిజమే, సాతానును గెలిచాడు నిజమే. వాక్యం ఏమని చెప్తుందంటే ఆ విజయం ఆయన ఒక్కడి కోసం మాత్రమే కాదండి, మనందరి కోసం. ప్రియులారా, ఎవరి కోసం? మనందరి కోసం. ఆయన పొందినటువంటి ఆ జయం అనేటువంటిది, ఆ నిత్య జీవితం అనేటువంటిది మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవు నేనేం చేయాలి? ఒకటే మనం చేయాల్సింది ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఆయన యందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రియులారా, ముగింపుగా ఈ ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. నీవు నేను నిత్య జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి అంటే, తండ్రి దేవుడు యేసు ప్రభువుని మృతులలో నుండి లేపెను అని విశ్వసించాలి.
మన నాలుకతో ప్రకటించాలి. ఈ 2 కార్యాలు చేస్తే మనకు కూడా రక్షణ. నా సొంత మాటలా కాదండి ఇవి, స్వయంగా పౌలు గారు రోమాపత్రికలో పలికిన మాటలండి. ఒకసారి రోమీలకు రాసినట్టు పత్రిక తీసుకుందాం చివరిగా ప్రియులారా. రోమీలకు రాసినట్టు లేఖ 10వ అధ్యాయము. మనం రక్షణ పొందాలంటే చేయాల్సింది ఒక్కటేనండి, ఇంకేం అవసరం లేదండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసిస్తే నీకు రక్షణ వచ్చినట్టే. వెరీ సింపుల్. ఏం చేయాలి మనం? 2 పనులు చేయాలి. ఏం పనులండి అవి? హృదయంలో ఏం విశ్వసించాలి? యేసు ప్రభు సజీవుడై లేచాడు, హృదయంలో విశ్వసించాలి. రెండోది ఏం చేయాలి? విశ్వసించి వెళ్ళి దుప్పటి కప్పుకొని నిద్రపోవాలి. అంతేనా? విశ్వసించి నేను విశ్వసించాను అని వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలండి? నీ నాలుకతో నీ నోటితో ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ 2 చేయాలి. విశ్వసించడం అంటే ఏంటి? ఊరికే మాటలతో కాదండి, ప్రభువా ప్రభు అంటాం కాదండి. ఏం చేయాలి? ఆయన చిత్తానుసారముగా జీవించాలి. ప్రభువుని వేడుకున్నాం ఈ రోజున. యేసయ్యా, నీవు సజీవుడవై లేచావని, పాపాన్ని మరణాన్ని సైతానుని కూడా జయించావని, నువ్వు మృత్యుంజయుడవని, నువ్వు జయకరుడవని నేను విశ్వసించిన దానని మరొక్కరికైనా ప్రకటించే గొప్ప గుణాన్ని మాకు దయచేయి. దేవదూత ఏమని చెప్పిందండి సువార్తలో? ఈరోజు మనం చదువుకున్న సువార్తలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మీరు వెళ్ళి ఈ సత్యాన్ని శిష్యులతో చెప్పాలి. ప్రియ క్రైస్తవుడా, గుర్తుపెట్టుకో, విశ్వసించాను అని నీలో ఉంచుకుంటే రక్షణ లేదండి. రక్షణ కూడా రూపాయికి ఉన్నట్టే 10 రూపాయలకు ఉన్నట్లే బొమ్మ బొరుసు 2 లాంటిదండి. ఒకటి ఒప్పుకోవటం, విశ్వసించటం అయితే, రెండవది ఏం చేయాలి? నోటితోటి ప్రకటించాలి 10 మందికి. నువ్వెంతమందిని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావు? నువ్వెంతమందితో దేవుని యొక్క ఉత్థానాన్ని గురించి చెప్పుతున్నావు? దేవుడు నీకు చేసిన మేలులని, దేవుడు నీకు చేసిన కృపలని నువ్వెంతమంది ముందు సాక్ష్యం పలకగలుగుతున్నావు? సాక్షిభూతమైన జీవితాలను నువ్వెంతవరకు జీవిస్తున్నావు? ప్రియులకు దేవుని బిడ్డలారా, చూచినటువంటి అపోస్తులు యేసయ్య సజీవుడై లేచాడని తెలుసుకున్నటువంటి వారు తర్వాత ప్రభు వాళ్ళకి దర్శనమిచ్చాడు కాబట్టి ఆయన సజీవుడై లేచాడని ప్రజలకి వాళ్ళు బోధించారు. ఈ బోధిస్తున్న ప్రక్రియలో వాళ్ళని చంపివేసినా కానీ వాళ్ళ బోధన వాళ్ళు ఆపలేదు. నీవు నేను కూడా క్రీస్తు ఉత్థానాన్ని గురించి అది బోధించకపోతే మనకి రక్షణ పరిపూర్ణంగా వచ్చినట్లు కాదు. ఈరోజు ప్రభువుని వేడుకుందాం. యేసురాజా, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడా, జయాన్ని పొందినటువంటి జయరాజా, ఈరోజు ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. సైతాను మీద, మరణాన్ని మీద, పాపం మీద విజయాన్ని సాధించావు ప్రభువా. నువ్వు చెప్పిన విధముగా 3వ నాడు సజీవుడిగా లేచావయ్యా. మేము నమ్ముతున్నావు తండ్రి, నీవు మృత్యుంజయుడవని. అయితే మేము నమ్మినటువంటి ఈ సత్యాన్ని పాటించటానికి, దానికంటే ఎక్కువగా అవసరమైనప్పుడు ప్రకటించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయి తండ్రి అని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మృత్యుంజయుడా, మరణాన్ని గెలిచినటువంటి నిజదేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈనాడు నీ పునరుత్థాన మహోత్సవాన్ని పండుగగా చేసుకుంటుండగా తండ్రి, ఈ పండగలో పాల్గొనే గొప్ప ధన్యత, దీవెన, ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీవు మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడవు నాయన. ఇక మరణానికి మీ మీద అధికారం లేదు నా ప్రభుగా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మతో లాజరు మరణించిన సందర్భంలో పలికిన మాట, నేనే సత్యమును, నేనే జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రాలు. నీ ఎడల విశ్వాసము కలిగి జీవించటానికి,
కావాల్సిన శక్తిని మాకు దయచేయి తండ్రి. అన్నిటికంటే ముఖ్యముగా మేము విశ్వసించిన దానిని పాటించిన దాన్ని ప్రకటించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మేము నీ బిడ్డలము నాయన. సాతానుకు మా మీద ఎటువంటి అధికారం లేదు ప్రభువా. నీ మీద అధికారం లేదు కాబట్టి మా మీద కూడా అధికారం లేదు. మేమందరము కూడా విశ్వాసపాత్రముగా జీవిస్తూ నీకు సాక్షులముగా బ్రతకడానికి కావాల్సిన అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు, మా విచారణ గురువులకు, మా సంఘానికి, ఇక్కడ ఉన్న సిస్టర్స్కి, ఉపదేశాలకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.